జయంతక్క ఇవాటి నుంచి బాబుని నన్నే చూసుకోమంది. ఇదే నా చూసుకోవడం అంటే? ఇందాకటి నుంచి బాబు ఇల్లు ఎగిరిపోయేలా ఏడుస్తుంటే నందిని చూసుకుంటుంది. పడుతూ లేస్తూ ఎవరు పరిగెత్తుకొని రానక్కర్లేదు. జయంతి, ఎందుకు కావాలన్నా నేను బాబుకు దూరంగా ఉంచుతున్నా? పరే వాళ్ళ చేతుల్లో నా బిడ్డని ఎక్కువగా ఉంచడం మంచిది కాదని. జయంతి, నేను నీకు పరాయిదానా? కాక నా పుట్టింటి వైపు చుట్టానివా లేక నా అత్తింటి వైపు చుట్టానివా? పరాయి వాళ్ళెప్పుడు పరాయి వాళ్ళే, సొంత మనుషులు కారు కాలేదు. జయంతి, నువ్వేనా మాట్లాడుతుంది? బాబుకి నువ్వు కన్న తెలివైతే నేను అన్నావు, నువ్వు దేవికి అయితే నేను యశోదని అన్నావు, వాడిపైన చిన్ని కృష్ణుడు అన్నావు. ఆ మాటలన్నీ మర్చిపోయి ఎందుకు ఇలా? ఎందుకో తెలీదా? నిజంగానే తెలీదా? ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నిజంగా నాకు తెలీదు. చెప్పు చేతి, నేనేం తప్పు చేశాను చెప్పు, ఎత్తుకుంటాను. ఏంటి చెప్పేది? ఇందాక చూస్తున్నాను, ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వేమీ శ్రమ పడనక్కర్లేదు. కడుపులో ప్రేమంతా పొంగిపోతున్నట్టు కన్నీళ్లు కురిపించనక్కర్లేదు. మా పిల్లోని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నందిని, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నందిని బాబుకి పిన్నవుతుంది, మరి నువ్వెవరు? నందిని నా మర్దికి భార్య, అంటే వరుసకి నాకు చెల్లవుతుంది. మరి నువ్వు నాకేమవుతావు? అక్కవా, చెల్లివా, లేక నా సవితివా? జయంతి, అరవడం కాదు, అక్క అడుగుతుందిగా, చెప్పు. చెప్పు, నువ్వెవరికి సొంతదానివి? బతికున్న వీడి తల్లికా, చనిపోయిన వీడి తండ్రికా? ఎవరికి? జయంతి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఎవరు నా వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో. అందుకే నా బిడ్డని ఎవరి చేతుల్లో ఉంచాలో వాళ్ళ చేతుల్లోనే ఉంచాను. ఈ ఇంట్లో ఎవరి స్థానం ఏమిటో వాళ్లే తెలుసుకుంటే అందరికీ మంచిది. నందిని, బాబుని తీసుకెళ్లి నీ గదిలో పడుకోబెట్టు. అలాగే అక్క. ఏంటుదినా డైరెక్ట్గా అడిగేయకుండా ఈ ముసుగులో గుర్తురాడు దేనికి? నిజం తెలిసిపోయాక ఇంకా దాన్ని నిలదీయకుండా నువ్వెందుకు కోరుకున్నావో నాకైతే అర్థం కావడం లేదు. దాని చెంప పగలగొట్టి, ఏమి ఏ సంబంధం లేకపోతే మా ఆయన నీ పేరు మీద ₹1,00,00,000 ప్రాపర్టీ నాకు కూడా చెప్పకుండా ఎందుకు కొంటాడే అని నిలదీస్తే దాని బండారం అప్పుడే బయటపడిపోయేది. ఆ తర్వాత ఏంటి సురేంద్ర? అది అవును అంటే ఏం చేయాలి? మీ ఆయనే నన్ను చేరదీశాడు అంటే విని ఎలా భరించాలి? అందుకని ఇలా నీలో నువ్వే ఎన్నాళ్ళు కుమిలిపోతావక్క? దైవం లాంటి నా భర్తే నన్ను మోసం చేశాడన్న విషయాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. మీరు చెప్పింది నేను విన్నది నిజం
అదే నిజమని తెలుసుకుంటే విని భరించే శక్తి, తట్టుకునే ఓపిక నాలో లేవు. అందుకే నిప్పులాంటి ఈ నిజాన్ని మింగలేక, నాలోనే దాచుకోలేక, ఆ దౌర్భాగ్యాన్ని నిలదీయలేక నాలో నేను నలిగిపోతున్నాను. కానీ ఇలా ఎన్నాళ్ళు వదినా? చెప్పాక అది నీకు ద్రోహం చేసిందని తెలుసు కూడా ఎన్నాళ్ళు ఇలా నీలో నువ్వే కుమిలిపోతావు? నీకు అడగడానికి అనీజీగా ఉంటే చెప్పు, నేనే దాన్ని 4 దులిపేస్తాను. నిజాన్ని దాని చేత కక్కిస్తాను. వద్దు, దయచేసి తొందరపడద్దు. ఇది దానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. నా భర్త గౌరవానికి సంబంధించిన విషయం, ఈ ఇంటి పరువు మర్యాదలకి సంబంధించిన విషయం, నా బిడ్డ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. అందుకే సమయం వచ్చినప్పుడు నేనే తేల్చుకుంటాను. అది నాకేమవుతుందో, నేను దానికేమవుతానో. మధు, నువ్వు చేసేదేం బాలేదే. గంటకి ఫోన్ వస్తోంది, నువ్వు కావాలని కట్ చేస్తున్నావు. పాపం మీ మావగారికి ఎలా ఉందో ఏమిటో. నానమ్మ, మధు, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోవే. ఈ ఒక్కసారికి మా మాట విని హాస్పిటల్కి వెళ్ళి చూసిరా. అమ్మా, మీకెన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు నేను వెళ్ళడం అంటే తెలిసి తెలిసి ఊపిలోకి అడుగు పెట్టడమే అవుతుంది. అమ్మడు, అలా ఎందుకు అనుకోవాలి? నువ్వు ఊహించినట్టు ఆ డీపీకి గుండె నొప్పి రావడం నిజం కాకపోతే అదంతా నాటకమైతే చూడగానే తెలిసిపోతుంది కదా. అవుని, అప్పుడు దులపాల్సిన 4 దులిపేసి ఇంత గడ్డి పెట్టి నీ దారి నువ్వు ఎంచక్కా వచ్చేసాయి. అమ్మా, అమ్మడు, మేం చెప్తున్నామని కాదు గాని నువ్వే ఆలోచించు. ఒకవేళ ఆ డీపీకి నిజంగానే ఏదైనా జరగకూడదు జరిగితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా వెళ్ళలేదు అంటే ఆ తప్పు నీ మీదే ఉంటుంది. అవునా కాదా? మధు, ఓ మనిషి మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ ఆఖరి క్షణాల్లో ఉన్న ఆ మనిషి కోరిక తీర్చడం మానవత్వం అనిపించుకుంటుంది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఆ పైన ఇష్టం. అమ్మడు, నీకు నా మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళు ఒకసారి చూసిరా. లేకపోతే నిజంగానే డీపీకి ఏదైనా జరిగితే అంతకన్నా పాపం ఇంకోటుండదు. ఎంతైనా ఎంత కాదనుకున్నా అతను నీ మామగారు. బాగా ఆలోచించు. వేదం మాస్కుడు కంపు కొట్టి చచ్చిపోతున్నా. ఈ మాత్రానికి రేపు ఎమ్మెల్యే అయ్యాక కంపు కొట్టే మురుగు కాలువలో శుభ్రం చేయాలి. ముక్కు మూసుకొని కెమెరాలకు పోజులిస్తూ దుమ్ము లేచే రోడ్లు తొడవాలి చీపురు కట్టతో. ఆ, నీకు నవ్వులాట్లాగానే ఉంటుంది. అదిగో మీ కొడుకు వస్తున్నాడు. ముందు ఆ మాస్క్ పెట్టుకోండి. అమ్మా అబ్బా అంటూ నటించాలి. తప్పుతుందా? పదవి కోసం 10,000 తిప్పలని. అబ్బా అబ్బా అబ్బా. దీపు, డాక్టర్ గారు ఏమన్నారా? ఇవాళంతా అబ్జర్వేషన్ లో ఉంచుతామన్నారు. ఆ? ఇవాళ అంతానా? అయ్యో భగవంతుడా! మాధవికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రానే రాలేదు. ఆఖరిసారిగా మనవరాల్ని చూసుకోవాలనుకున్నా ఆయన కోరిక తీరుతుందో లేదో. మమ్మీ, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏ లాభం? నీ పంతం నీదే గాని నా కోసం ఒక్కసారి కోడలికి ఫోన్ చేయరా అంటే. మమ్మీ, నీకెన్నిసార్లు చెప్పాలి ఆ దెయ్యం నీ కోడలు కాదని? మాధవి, రామ్మా. చూడు,
మేము అమ్మగారు గుండె నొప్పితో కొను ఊపిరితో ఎలా కొట్టుకుంటున్నారో. మమ్మీ ఏంటి అది చూసేది? డాడీకి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారుగా. నువ్వు నోరు ముయ్యరా. అసలు ఇన్ని గొడవలు నీ వల్ల కాదు. మాధవి పాపని లయ్యమ్మ. ఏమండి, ఒక్కసారి కళ్ళు తెరవండి. ఇదిగోండి, చూడాలి చూడాలని కలవరిస్తున్నారుగా మీ మనవరాలు వచ్చిందండి. మాధవి, ఇలా రామ్మా. ఇదిగోండి మీ కోడలు మాధవి వచ్చేసిందండి. మనందరినీ క్షమించి మిమ్మల్ని చూడ్డానికి వచ్చేసిందండి. అయ్యో, తప్పేమీ కాదమ్మా. మేం పెద్దవాళ్ళమైనా మూర్ఖులం. కానీ నువ్వు చిన్నదానమైనా మనసున్న దానివి. ఏమండి, ఇంక మీకేం కాదండి. ఇదిగోండి మీ కోడలు, ఇదిగోండి మీ మనవరాలు. మమ్మీ ఏంటి ఇదంతా? దీపక్, నువ్వు నోరెత్తావంటే నా మీద ఒట్టే. మాధవి, వారి మాటలకెళ్ళే నువ్వేం పట్టించుకోకమ్మా. నా మాట మన్నించు. ఆయన్ని చూడ్డానికి కోడలుగా నువ్వు వచ్చావు. నాకంతే చాలమ్మా. ఏమండి, ఇదిగో మీ కొడుకు, కోడలు, మనవరాలు మీ కళ్ళ ముందే ఉన్నారు చూడండి. మీరు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది. అయ్యో వద్దండి, మాస్క్ తీసేస్తే డాక్టర్ గారు కోపడతారండి. నేను వెళ్తున్నాను. మాధవి మన కోసం వస్తే నువ్వెక్కడికి రా. అది వచ్చిందిగా అందుకు. ఇంకా ఇక్కడ నేనెందుకు? మహాలక్ష్మి లాంటి పిల్లవి నిన్ను దూరం చేసుకోవడం నిజంగా వాడి దురదృష్టం. ప్లీజ్, నేను వచ్చింది ఆయన్ని చూడ్డానికే అని నాకు తెలుసు. కానీ వాడిని కన్న తల్లిగా వాడి ప్రవర్తనకి నేను సిగ్గుపడుతున్నాను. చిన్నదానివైనా నన్ను క్షమించమని బతిమాలుకుంటున్నాను. అయ్యో, అవే మాట కాదమ్మా, నన్ను చెప్పను. వాడు అవునన్నా కాదన్నా నేను నీకు అత్తగారిని, ఆయన నీకు మామగారు, నువ్వు మా కోడలివి. ఇది ఈ చిట్టి తల్లి మా మనవరాలు, మా వంశానికి వారసురాలు కాదండి. అవునని అమ్మాయికి చెప్పండి. ఇదిగోండి మీ మన్న. అత్తయ్య. జీవితంలో మొట్టమొదటిసారి అత్తయ్య అని పిలుపు విన్నాను. నేను ఆ పిలుపుని బతికున్నాళ్ళు వినాలని ఆశపడుతున్నాను. మాధవి, నా ఆశను నిరాశ చేయవు కదూ. చెప్పు, నా చేతిలో చెయ్యేసి చెప్పు. వదిలే, నువ్వు చెప్పినట్టే ఆ బాంబే పార్టీ వాళ్ళతో రేపు మీటింగ్ ఫిక్స్ చేశాను. అలాగే ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పావుగా, ఆ యూనియన్ లీడర్తో మాట్లాడి సెటిల్ చేశాను. గుడ్. వదిలే, వర్కర్స్కి జీతాలు ఇవ్వాలి. డబ్బు ఇంట్లో ఉందా లేక బ్యాంక్ వెళ్ళి డ్రా చేయాలా అని? అవసరం లేదు, డబ్బుని డ్రా చేసి రెడీగా ఉంచాను. నువ్వు నందిని వెళ్ళి మేనేజర్కి ఇచ్చిరండి. అలాగే వదిలే. నందిని, బీరువా తాళాలు అడిగి తీసుకో. విన్నావుగా, తాళాలివ్వు. చెప్పేది నీకే వినిపించట్లేదా? తాళాలివ్వు. తాళాలు ఇమ్మన్నావా?
అడిగి తీసుకో అంటే అర్థం అదే. జయంతి అరవక్కర్లేదు, వినిపిస్తుంది. నందిని చేతికివ్వు. ఇక మీద బీరువా తాళాలు నందిని దగ్గరే ఉంటాయి. ఏంటా చూపు దెయ్యం పట్టినట్టు? తాళాలు ఇటివు. జయంతి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? వాళ్ళు ఎలా కూడా బీరువా తాళాలు వాళ్ళకిస్తావా? ఎవరి వాళ్ళో నాకు ఇప్పుడిప్పుడే కదా తెలుస్తుంది. అయ్యో జయంతి, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అవసరం లేదు, నేనేం చేస్తున్నానో అన్నీ బాగా తెలిసి చేస్తున్నాను. జయంతి ప్లీజ్, బీరువా తాళాలు నా దగ్గర ఉండడం నీకు ఇష్టం లేకపోతే నీ దగ్గరే ఉంచుకో. కంపెనీ బాధ్యతలు నేను నిర్వహించడం నీకు ఇష్టం లేకపోతే అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. అంతేకాని నా మీద కోపంతో అర్హత లేని వాళ్ళకి అన్నీ అప్పగిస్తే మొదటికి మోసం వస్తుంది. మోసం మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? జయంతి, నీ మనసులో ఏదో పెట్టుకొని కావాలని ఇలా ప్రవర్తిస్తున్నావు. నీ మాటలతో అనుక్షణం నన్ను గాయపరచాలని చూస్తున్నావు. అడుగడుగున నన్ను అవమానించాలనే ప్రయత్నిస్తున్నావు. చెప్పు, ఎందుకు? సూటిగా అడుగుతున్నాను, చెప్పు. ఎందుకిలా? నేను మోసం చేశానా? నేను నీకు ద్రోహం చేశానా? జయంతి, మోసగించే లక్షణం నా రక్తంలో లేదు. ద్రోహం చేసే బుద్ధి నాకు ఏనాడు లేదు. నాకు తెలిసింది ఒకటే, కన్నీళ్ళని చూసి కరిగిపోవడం, నా అనుకున్న వాళ్ళ కోసం తప్పించిపోవడం. అందుకే నీ కన్నీళ్ళని చూసి కరిగిపోయాను. ఏ జన్మలోనూ మన ఇద్దరి మధ్య విడదీరాని సంబంధం ఏదో ఉందని అహోరాత్రులు నీకోసమే ఆలోచించాను, పరితపించాను. అందుకు ప్రతిఫలం అవమానాలు, తిరస్కారాలు, మోసం, ద్రోహం చేశాననే నిందలు. చాలు జయంతి, చాలు. నేను నీకేమిచ్చానో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. తాళాలు మా చేతికొచ్చాయి. నువ్వు అలా చూస్తూనే ఉంటావు, దర్జాగా. నేను పైకి ఎక్కటానికి దానిని ఒక నిచ్చెనగా చేసుకోవాలనుకున్నానే తప్ప నిజంగా దాన్ని నా కోడలుగా అంగీకరించడానికి కాదు.